హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి తెలుగుకి సంబంధించిన నానా అర్థాలు అయితే చూద్దాము. 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించిన డిఎస్సిలో డిఎస్సికి సంబంధించిన మనం టోటల్గా నానా అర్థాలు అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి వీడియో మాత్రం మీరు రిపీట్ చేసుకోండి. మళ్ళీ 2-3 మినిట్స్ రిపీట్ చేసుకొని 2-3 టైమ్స్ చేసుకుంటే కనుక మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చాలా సింపుల్గా ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి గురువు ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి, అన్న వర్షం, వాన, సంవత్సరం, మబ్బు, బలం శక్తి, సైన్యం, రాజు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, హంస శ్రేష్టం, ఒక పక్షి, తెల్లగుర్రం, పశువు, గొర్రె, మేడి చెట్టు, ప్రథమ గణం, హాస్యం నవ్వు, ఒక రసం, పరిహాసం, దిక్కు దిశ, శరణము వైపు, మతి మనస్సు, వాంఛ వాక్కు, బుద్ధి తలపు, సభ పరిషత్తు, ఇల్లు, జూదం, విషము గరళం, జలం, భీముడు ధర్మరాజు, తమ్ముడు భయంకరుడు, శివుడు, పేరు నామధేయం, కీర్తి అధికం, హారం, ధర్మం ఎర్రని రంగు, నెత్తురు, కుంకుమ, రాగి, అనురాగం, బలము రంధ్రము, గుహ, గుర్రం, పాండురాజు, తెలుపు, పంచ 5 గృహ, పార్శ్వ ప్రదేశం, ఆశ్రయము. 4th క్లాస్కి సంబంధించింది చూద్దాము. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకుంటే కనుక మీరు వీడియో మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. మళ్ళీ వినండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఎక్కువ టైం లేదు. మీరు మరి ఈ బిట్స్కి కూడా ఇంత టైం మీరు స్పెండ్ చేయని అవసరం లేదు. ఒక్కసారి ఈ వీడియో మరి కనుక మీరు విన్నట్లయితే ఇంకా మళ్ళీ బుక్స్ పెట్టి చదవాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఘనము మేఘము, ఏనుగు కఠినము, గొప్పది గట్టి, చిత్రము అద్భుత రసము, ఆశ్చర్యము చిత్తరువు, పద చమత్కారము, శక్తి బలిమి, చిల్లకోల, పార్వతి, సంతానం బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం, సభ పరిషత్తు, ఇల్లు, జూదము, కళ చంద్రకళ, ఒక పాలు, శిల్పుల నైపుణ్యం, చీకటి అంధకారం, దుఃఖం రాత్రి, మతం అభిప్రాయం, శాస్త్రం సమ్మతి, నిజం సత్యం నిశ్చయం, సిరి సంపద, లక్ష్మీదేవత, ధర భూమి, వెల, ఖరీదు. 5th క్లాస్కి సంబంధించి 5వ తరగతికి సంబంధించిన నానా అర్థాలు ఇప్పుడు చూద్దాము. అంబరం వస్త్రం, ఆకాశం, మొగులు, కులము వంశము, జాతి, శరీరం, ఇల్లు, కవి కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, వ్యవసాయం ప్రయత్నం, కృషి, పొలం, పని, చైతన్యం జ్ఞానం, జీవం, క్షేత్రము చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఇవి అండి 3rd and 4th 5thకి సంబంధించిన నానా అర్థాలు అయితే చూసాం కదా. ఇప్పుడు 6th క్లాస్కి సంబంధించి చూద్దాము. అవ్వ తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, ఆశ కోరిక, దిక్కు, ఉత్తరం లేఖ, ఒక దిక్కు, కథ గౌరీ, కరం చేయి, తొండం కప్పము, కిరణము, కపి వానరం, సూర్యుడు, ఏనుగు విష్ణువు, కర్కోటకం నాగుపాము, మారేడు విషభేదం, కాలము సమయము, నలుపు చావు, కాపు కాయలు కాయుట, రైతు రక్షణ, కారు కాలం నలుపు, కీడు అపకారం, ఆపద అశుభం, కులం వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు, కొలువు ఉద్యోగం, ఆస్థానం, సేవ, గుణము స్వభావం, అల్లెత్రాడు, గోవు ఆవు, కన్ను బాణం, సరస్వతి భూమి, చిత్రం చిత్తరువు, బొట్టు ఆశ్చర్యం, ధర భూమి, వెల, దహనం కాల్చుట, జీడి, దిక్కు దిశ, శరణం దారి, నిజం సత్యం విధము, నిగ్గు ఉత్కృష్ట, కాంతి కిరణం, సారం, పాలు క్షీరం, భాగం, ప్రాణం ఉసురు, గాలి, బలిమి, మతం అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం, రాజు చంద్రుడు, భూపాలుడు, రీతి విధము, మేర ఇత్తడి, వర్ణము అక్షరం, రంగు, ఆకారం, జాతి, వర్షము సంవత్సరము, వాన, మబ్బు, సాధువు సజ్జనుడు, ముని, సిరి సంపద, లక్ష్మీదేవి, సీమ దేశం, పరిమడి గుర్తు, హంస శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. ఇవేనండి 3rd, 4th, 5th, 6thకి సంబంధించిన నానార్థాలు అయితే చూసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక మీరు నెక్స్ట్ కామెంట్స్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.